హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో స్పెషల్ అండ్ సింపుల్ పన్నీర్ రెసిపీతో పాటు పుదీనా పూరీని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అండ్ పర్ఫెక్ట్. మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. ఇక లేట్ లేకుండా వీటిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుదీనా పూరీ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పూరీ పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. పూరీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. తర్వాత వాటిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా తిక్కుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా తిక్కుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పూరీలను వేయాలి. అప్పుడే బాగా పొంగుతాయి. ఇలానే అన్నిటినీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కడాయిలోకి 3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 1 కప్ టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే వేసుకొని ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా సాఫ్ట్ అయ్యాక ఇందులోకి 1 కప్ క్యాప్సికమ్ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పన్నీర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పన్నీర్ని పొడవుగానే కట్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకుంటూ 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా 3 స్పూన్ల టమాటో సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటో సాస్ ఈ రెసిపీకి మరింత టేస్ట్ని ఇస్తుంది. వేడివేడిగా పుదీనా పూరీలోకి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.